ఒక్కొక్క ప్రాంతం పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొట్టుకొస్తుంది. ప్రాంతాల వారీగా వివిధ ఏరియాని టచ్ చేయడం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి ఫలితం ఏంటంటే ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత బలమైనటువంటి ప్రాంతాలని సాధించడం ఈ దఫ అన్నటువంటి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఢిల్లీలో బలంగా ఉండేది. అసలు అక్కడ ఓవరాల్ గా బీజేపీ ఎంతని అంతకుముందు 3, మొన్నటిసారి 8 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అదే సందర్భంలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అయితే సాధించగలుగుతూ వచ్చింది. కానీ ఓట్ బ్యాంక్ ఉన్న బలమైన సీట్లు సాధించలేకపోయింది. ఈ దఫా అది రివర్స్ అయిందని చెప్పాలా. ఓవరాల్ గా తాజాగా కనబడుతున్నటువంటి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ లో వివిధ ప్రాంతాలన్నిట్లలో చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్ విన్ అన్నటువంటి కాన్సెప్ట్ గా ఏదైతే మెయిన్ న్యూఢిల్లీలో బలమైనటువంటి సీట్లు అంటే దాదాపుగా 2/3 సీట్లు సాధిస్తుంది. సౌత్ ఢిల్లీ ఎప్పుడు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూపేటటువంటి సౌత్ ఢిల్లీలో కూడా ఈ దఫా మెజారిటీ మార్క్ దాటుతూ ఉండటం అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. ఇట్లాగా వరుస పెట్టి ఒక్కొక్క ప్లేస్ ని చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దఫా ఏది ఈస్ట్ లో కావచ్చు, వెస్ట్ లో కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను అది క్యాప్చర్ చేయడం అన్నటువంటిది కీలకం అవుతూ వచ్చింది. కేజ్రీవాలే ఒకనొక దశలో ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు రావడం జరిగిన ఫైనల్ గా అయితే విజయం అనేటటువంటిది ధృవీకరించడానికి ఇంకా 2-3 గంటలు పడుతుంది. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అంటే పెరుగుతూ తగ్గుతాం మార్జిన్స్ అన్నటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే కాస్త శాంతం దారుణమైనటువంటి స్టేజ్ నుంచి కొంచెం పుంజుకోవడం వరకు సాధ్యమైంది. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ప్రాంతాలలో కూడా క్యాప్చర్ చేయగలిగారు అన్నటువంటి విషయం అయితే స్పష్టంగా వచ్చింది. తొలి సిగ్నల్స్ లో అయితే గనక అటు సిసోడియా దెబ్బ, ముఖ్యమంత్రి అదిషి దెబ్బ, అట్లాగే వీళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు అన్నటువంటి స్టేజ్ నుంచి తర్వాత సగం రౌండ్స్ పూర్తయిన తర్వాత పుంజుకోవడం అన్నటువంటి జరిగింది. అదే సందర్భంలో కేజ్రీవాల్ పరిస్థితి అదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు విజయం సాధించేటటువంటి దిశగా అడుగులు పెట్టడం అన్నటువంటిది వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది. మొదటి ట్రెండ్స్ తో పోల్చుకుంటే ట్రెండ్స్ సగం తర్వాత అంటే మొదట ఒకసారి కంప్లీట్ 50 నుంచి 60 దాకా వెళ్ళిపోతున్న బీజేపీ అన్న దగ్గర నుంచి మనం ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే మళ్ళీ 40-42 ఆ రేంజ్ లో ఉంటుందా అన్నటువంటి లెక్క కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీ 42కి తక్కువ కాకుండా ఉంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 దాకా కనబడుతోంది. టోటల్ గా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి అయితే అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 దాకా అంటే దానికి అది కూడా టఫ్ ఫైట్ లోనే ఉందన్నటువంటి విషయం కనబడుతోంది. సులభమైన విజయం అన్నటువంటి దశ నుండి నువ్వా నేనా అన్నటువంటి విజయం దశకి తీసుకొచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే క్రమంగా కనబడుతోంది. ఇది ఈ ట్రెండ్ అంటే ముందు భారీ మెజార్టీల దగ్గర నుంచి అత్యవసర మెజార్టీ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితుల్ని దగ్గరకు వచ్చినప్పుడు మరి చివరిదాకా ఆధిపత్యం నిలుపుకుంటుందా లేదా భారతీయ జనతా పార్టీ అన్నటువంటి చూడాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం అన్నటువంటి దశ నుంచి మళ్ళీ లేదు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలిచేటటువంటి ట్రెండ్స్ కనబడుతున్నాయి అన్నటువంటి సిచ్యువేషన్ లో ముందు దెబ్బతిన్నటువంటి కేజ్రీవాల్, సిసోడియా మళ్ళీ పుంజుకోవడం, అతిషి మాత్రం తన నియోజకవర్గంలో తన ఆల్రెడీ నియోజకవర్గాన్ని మార్చమని కూడా అడిగింది, కానీ మార్చలేదు. దానివల్ల దెబ్బతింటున్నారు అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.